శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆంగికం భువనం యచ్చాచికం సర్వవామయం చంద్రతారాది సాత్వికం శివం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ రామచంద్రమూర్తికి సీతామాతకు రాజరాజేశ్వరీ దేవికి సమస్త దేవతలకు రసజ్ఞులైన ప్రేక్షక మహాశైలకు శ్రీ విఘ్నేశ్వర నవ్య నాటక కళా సమితి వారి ఆహ్వానం. ఈరోజు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో ఆఖరి కార్యక్రమంగా మా భావపురి బ్రాహ్మణ సమాఖ్య వారు ఏర్పాటు చేసినటువంటి నాటక ప్రదర్శన మోహిని భస్మాసుర అనే నాటకం నుండి మోహిని లేకుండా భస్మాసురుడి సీన్ల వరకే ప్రదర్శన ఉంటుంది. మీరందరూ చక్కగా నాటకాన్ని తిలకించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ప్రేక్షక మహాశయులకు ధన్యవాదాలను తెలియజేసుకుంటూ నాటకం ప్రారంభిస్తున్నాం.
కటాక్ష వీక్షణకు పాత్రమైన ఈ ప్రపంచమున తరతరములుగా లోక కళ్యాణార్థమై తిరుగుతున్న నారదునికి వాదు తప్పకపోయే శ్రీ విలసిల్లుచున్ సుగుణశీలుగాక అతి మూఢ చిత్తులై మరుచు అంబుజనాభ పదారవింద సంసేవిత జీవిత వ్రత విశిష్టుడన్ నను కలహాసనుడంచు ఏది దోరుతునుండు జనంబులెల్లా జనంబులెల్లా నా హితముద్ధరిల్లరు అది ఎల్లవో ఎరిగిన సత్యమే. వాడైన వృకాసురుడు మానవ భక్తులతో ఆ శివుని అభిషేకించవలనని ఘోరముగా తపస్సు చేస్తున్నాడు. ఇప్పటిన్న నేను ఊరుకుందునా? మానవ భక్తమేమో కానీ ఈతని భక్తము చూడకున్నా నేను బ్రహ్మమానస పుత్రుడు. ఇప్పుడే వైకుంఠములకు పోయి ఆ మహావిష్ణువుని దర్శించి ఈ దైత్యుని రూపమాపదకు ఉపాయం ఆలోచించారు. నందకుమారా ఆత్మస్వరూప అఖిలాధార నందకుమార నారాయణ మందరగిర మాధవ నందకుమార నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ
నమః శివాయ. కంగలు చెంది దుంగమున దప్పున మంగుటగ్నిలో ఎండలు వానలందనగా నంబుల నుండి కోటి మాతాండయ సత్పనాశముల రాజుదై శంకర పాప భయంకర తనుతాతిహర మోహర నిరంతర ఆనందకర భక్తమంగారంభకుని చరణారవింద సందర్శనాభిలాష మానుచుండనై అనియము మది అందు తదేక నిష్ఠా నిమిత నేర్చుండనై కొలుచుకుంటున్నా దేవా దేవా ఆత్మజన శరణ్య అవ్యాజ కరుణారస పూరిత నైరుండవై యక్ష రాక్షస కిన్నెర కింపురుష విద్యారాజుల ఏదైన సముద్రుడువైనా నిన్ను అనుకరించునయ్యా నిరాక్ష రత్నాహార అనుగ్రహంకార కాంతిపుర తిరస్కంద కన్నగహార నీహార ధరుండువైనా నిన్నే నివిధములు వేడుకొందునయ్యా వందన తిరువైన దండగర బాహులని సమపైన చల్లు ప్రచండ గదాదండములు పట్టు ఈ కరములు నా మేలికందులు నీ అండ కొరకై హోమగుండముల వేడుకుంటునే నీ గుండె కలగలేదా ఎంత ముందు దేవుడవయ్యా అంతపిండ బ్రహ్మాండం వెళ్ళిన ఈ భక్త రక్షణములకు స్థిరత్వము తప్పిపోయినా అనువర్తము ఆనంద చంద్రికల వెలుదలు నీ కీర్తి కౌముదికి కళంకగా భావించిన కరణకంట అన్నపానీయములు మాని ఇన్ని శ్రమలు పడి కన్నులు నున్న ప్రాణములతో నిన్ను ఆశ్రయించినందుకు నన్ను ఇన్ని గతులు పరీక్షించిదవా అభవా అభవా శరణన్న శత్రువునైనా కణించువాడవు నా ఎడల కాటిన్ని మేల వహించుకోవా ప్రమదగణ పరిసేమ్య మానవుడవై భక్తులనే మరచుదువా లేక పరమేశ్వరి సరస సల్లాసమున గురి నా మొర ఆలకింపవా నన్ను అన్యాయం చేయదువా జయపద ప్రవిక్రమ
కిమి 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 ధ్వని మృదంగ కుంగ మంగళ క్రమ 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 ప్రవర్తిత ప్రచండ శివా సర్వ సర్వ మంగళ కళా కళాప మంజరి రస ప్రవాహ మాధురి విజంబర మధురతం సర్వ సర్వ మంగళ కళా కళాప మంజరి రస ప్రవాహ మాధురి విజంబర మధురతం పరాంతకం పురాంతకం భవంతకం భగవంతకం గజాంతకం నకమతకం కుందగే పరాంతకం పురాంతకం భవంతకం మకాంతకం గజాంతకం నందివాహన మందస్మిత వదనంలోపై నీ సందర్శన భాగ్యం ఈమెది. ఇందుదర నీ వరములు నందకున్నా ప్రతికియుందుట భారమే చితిలినాడు అపిత పాషాణమున శివార్పణమతంతు శిరమునర్పించు భవదీయ శరణ యుగళీ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవా ధన్యుడనైతిని. జయ జయ మహాదేవ శంభో హర శంకర విశ్వ విశ్వంబర దివ్య శృంగార గంగాధరంగాంతరంగా దయాపాంగ గౌరీ విపత్తాంగ సర్వేశ్వర శాశ్వతైశ్వర్య తత్వత్వ సంసేవితానంద పాదారవింద సదానంద దీప మహమ్మేరు ఘోష సుభక్తి స్వరూప అఖండ ప్రతాప నిరూప అపారంభునయ్యొప్పి నీదౌపు వంచూపి నావాశివ అన్నపానీయమనాని ప్రాణావతి నన్ను ప్రోదేవా అనంత ప్రభావ నమస్తే. మెక్కియో నీలగు అమేయమోజ్వలమైన నీకు వచ్చినట్టి ఫలమివ్వ ధరల్ప వసంతవేత్తతో ప్రత్యక్షం కొరకు ప్రత్యాహారం ఎదురు చూస్తున్న నాకు సాక్షాత్కరించిన ప్రభు ధన్యుడనైతిని. కృతాసుర నీ మనోనిశ్చయము
సర్వసంగ పరిత్యాగం వచ్చిన సన్యాసులుగా ఆయన లేదు సంతసించింది నీ మనసు వచ్చిన వారం నీ మనసు వచ్చింది దేవా సర్వకాల సర్వవస్థలందు నీ పాదపూజ చేయి భాగ్యము దక్క ఇహపర సౌఖ్యములు వాంఛింపను నీ కోరిన కోరితే దైనను తీర్చడరా కుమారా సందేహం ఎలా కలిగినది సందేహమేమీ లేదు వందలాది కోరికల కోరి మేము బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నాకు కావలసినవి ఒకటి రెండు వరములు మాత్రమే నాయన అచంచలమగు నీ భక్తి విశ్వాసములకు ఆనంద పరవశుడు నీకు వలసల వరమతియో కోరుకోను కృపాసముద్రులకు మీరు ప్రత్యక్షమై వరము కోరుకోమంటే నా జన్మ చరితార్థమైనది నాకు రాజ్య భోగములతో నిమిత్తం లేదు అనువర్తము భస్మంతో విమర్శించు అభిలాష గలదు అది నెరవేర్చినను చాలును భస్మమా ఈ స్వల్ప విషయములకై ఎంతటి ఘోరతమాచరించిదివా భస్మమన్నా సహజ భస్మము కాదు మరి? మానవ భస్మమా నాయన అట్లా ఆచరించుటకు ప్రపంచముల అశేష మానవాదుడి అంతమగుచున్నది కదా శ్మశానములకు పోయి భస్మములు గ్రహించి నన్ను చెంపరాదా అభవ తొలిట అట్లే ఆచరించుతుంటుంది కానీ ఆ చేతి హిమాచల పర్యంతమునున్న మహర్షులు తమ తపశక్తితో వారికి జితేంద్రత్యము ప్రసాదించి వారి జీవన ప్రమాణములనే మెరుగుపరుచున్నారు జగతిలో పుట్టిన వారే కానీ గిట్టుడు వారు కానరాత్రి క్షణంలోకి ఒకసారి చేయు క్షణంలోకి ఒకసారి చేయి మీ పాద పూజ దినంలోకి ఒకసారి చేయక దుర్లభంగా ఉన్నది మునీశ్వరులు నా పాలిట శనీశ్వరులైనారు కావున ధీరచిత్తంతో వారు నిద్రించే దివ్య సాధనము నాకు ప్రసాదింపుడు నాయన నీ భక్తి విశ్వాసములకు ఆనంద పరవశుడు అనేది అయ్యతో నేను అడిగిన వరముగా చేయడు అటులనే ఇచ్చదు కోరుకోను బాలనేత్ర భక్త శంకరులన్న పిరుజమును సార్థకము చేయదలిచిరేమి నేటి నుండి ధరణిలో ఏ ప్రాణి మస్తకమున్న హస్తమంతా ఆ ప్రాణి భస్మములకు వదిలేశాడు. రెండవది సుర గరుడరగా కిన్నెర కింపురుష ధరణీంద్రుల వల్ల కానీ తోటకు పంచభూతముల వల్ల కానీ నాకు మరణము లేకుండా ఉండవలేను జగత్తులో ఏ ప్రాణి కానీ నన్ను చదవకు అవకాశం లేకుండా ఉండవలేను నాయన కడుగు ఎంతైనా మనము కోరిదివి లోకమున సురులు గాని అసురులు గాని భూసులు గాని శివుల తలకాయ వరములు కోరిన గాని భస్మములు కోరిన కావున నీకు కావాల్సిన భోగవాక్యములు కోరుకోను దేవా దేవా నిరంతరం నీ పాదార్చన భాగ్యమే నాకు భోగము అనువర్తము మానవ వసంతో నీ అభిషేకమే నా అభిమతము కావున నేను అడిగిన వరము దయచేయడు లేకున్నా లేకున్నా ఈ కుమారా కుమారా శాంతి పోవు అట్లది అభిషేకం నిమిత్తము భస్మములు కోరిది కాన ప్రళయ లోక భీకర దుర్నివారులై మానవ భస్మముతోనే నా నచ్చంపగలవు నియమమున మేలి కండలు నియమమున మేలి కండలు హోమగుండ మందు వేచితివి నాతో పనందోరి నీవు కోరిన ఎట్టులా నీవు కోరిన ఎట్టులా నిఖిల లోక వీరులెవ్వరు నిన్ను దరి చేరలేరు అసలు నాయక ఆనందముందు ధన్యుడిని. ఏది నుంచి నీవు ఎవరి మస్తకం హస్తం ఉంచినవో నీ వారు భస్మములు కానీ ఒక విశేషము ఏమని స్వామి నీకై నీవు ఆత్మవంతుడు కాకుండంత వరకు మాత్రమే ఏరికైనను అజయులపై వెలుగుండు ఏది నుంచి నీవు భస్మాసుర నామమున పేరు ఇంకా నీ పురము కేకము ధన్యుడు రైతుని, ధన్యుడు రైతుని.
సల సల కావు తైలంలో పడి చలమం వలె సురులు సైతం నా కరతలములకు చిక్కి మల మల మారిపోవలే భస్మాసుని బేభత్సన భయానిక గద్దెలకు దిక్కులు పిక్కటిల్లవలే భారమాంతరములు దత్తరిల్లవలే పరమేశ్వరుని వర ప్రభావంతో నా పెద్దలు వారు భస్మీకృతమవ్వలే. నీవు ఎప్పుడు ఏం చేస్తావో ఎవరికి తెలియదయా కనుగొనకరమా కరుణాకరణ శ్రీరమణ కనుగొనకరమా నీలీలా
ఓహో మోత్తండ పండితులై విలసిల్లుతున్నారు. పరమేశ్వరుడు కానీ నారదా, పరమేశ్వరుడు వరప్రసాదం నన్ను పలకరింపగలిగిపోతున్నావుగా. ఇది తిరస్కారముగా పరిగణించుతువా ఏమి? తిరస్కారం కాక నమస్కారం అనుకుంటువా ఏమి? నా వంటి వాణి నమస్కారం ఆశించుట నీ వంటి వానికి అంత మంచిది కాదు వృకాసురా. వంటి బ్రహ్మచారి ఎదురైనప్పుడే అనుకుంటున్నాను అపచేపునమని. ఏమిటి? నేను ఒక్కడనే బ్రహ్మచారినా? నాకు తోడు నీవుగా ఉన్నావా? తోడుగా నీ ఇంటి దాకా రమ్మందువా ఏమి? నీవెందుకు నా వెంట వచ్చేతో నా ఇంత మంచి పైరు అంకు జాడ్యం వలే నా వెంట రావటము. ఓరిస్తుంటది నేను అంటు జాడ్యమునా? వృకాసురా, మంచి చెడులకు మాట్లాడుతున్నావు. నేను సామాన్య నరుడు అనుకుంటువా ఏమి? లేదు, వాళ్ళు అనుకుంటున్నా. సరే, వచ్చిన దారిని బొమ్మ దారికేమి మాయదారి అన్నీ ఉరుకుతాయి. లేకపోతే బుద్ధి ఇదవదు కదా. కానీ ఆరు మాట్లాడకము నారదా, ఈ భస్మాసుడు తీరేమో నీకు తెలియదు కాబోలు. ఓహో, భస్మాసురుడా? ఇది మహేశ్వరుడి నామమా ఏమి? అవును. అందరి విషయమేమో తెలుసుకుందామా వచ్చింది. అది ఏమీ నాకు అర్థం కాలేదు. నీకు అర్థం కాలేదా నారదా? ఆ బహుని నిర్మించి అమృత వరములు ఆర్జించినాను. అనిమిషణ ఎన్నో నిర్జించగలను. ఓహో, నీవు నిర్జించుటయో, యముడు గర్జించుటయో, ప్రాణములు వర్జించుటయో. వర్జించుదెవరు? ప్రాణములను. ఇంకెవరు? ఆ అనిమిషుడే. కానీ పినాకపాణి నీకింత తొందరగా ప్రత్యక్షమైనాడా అని బుద్ధులకు సందేహం ఎక్కువ. ముందు ఈ మాట చెప్పము. పరమేశ్వరుడు నీకింత తొందరగా సాక్షాత్కరించిన? పిచ్చివాడ, 5 వత్సరములు ఘోరమైన తపం ఆచరించింది. చివరికి శరీరం అర్పించిన కానీ శర్మను నిర్మించలేకపోతే పడిన శ్రమకు తగిన ఫలితం కంటిని ప్రార్థించిన మన సముదాయంతో నాకెదురు వారిని భస్మీకరణం చేసేది. ఓహో, అయితే సరే. ముందు కొంతకాలము ఈ పుడమిపై మనుమందు నేను నీవు ఇంత అమాయకుడు వచ్చిపోయినా అని అనుకుంటుంది. నా మాట విన్నా మంచిదందుడు. కొంతకాలము నీవు పుడమిపై మనుమందును. ఈ మాటలు సందేహస్పదముగా ఉన్నవి. అందలేని వర్మ పొందుకు నేను ఆనందపడుతున్నా. నీవు అపహాస్యం చేస్తున్నావా? పాపం ప్రపంచంలో పనికి వచ్చేవాడు నేను భస్మం చేయటం మరి మంచిది కాదు కాబోలు. ఓహో, నీవు ఏ ప్రాణినైనా చంపగల వరము పొందితివన్నమాట. అవును, ఈ వరము అతడిచ్చినా లేక నీవు కోరుకుంటేవా? నేనే కోరితిని. ఓహో, ఏమి కోరితివి? సారము లేని వరము కోరితివి. అందుకే నేను నిరాశపడుతుంటుంది. ఓ అసందర్భ ప్రకల్పచారి, కలక నాటక సూత్రధారి, నీవు ఎందుకు విచారించుకుంటువో నేను ఎరుగుదునులే. వారికి నీరికంతగవు వాటముగా సమకూర్చి తిండి కాదారము తీసుబందు సభా కథలంచు ఎండ బాబులన్నీరజములేదితో నవనీరజములంచు నీదు మోసము నా కలహాసనాగనం ఊరుకున్నాము. ఊరుకునే ఉందును కానీ నేను దురాచారులను సదాచార సంపన్నులను మీ పెద్దలను అడిగినా తెలుసును. అసలు అది సన్నిహితుడని ఒకటే నేను నన్ను వ్యర్థం చేసుకుంటున్నాను. నన్ను వచ్చినప్పుడు ఆలోచించున్నావా నాదా? నీ గురించి ఏదైనా నాకేమవుతును ప్రకాశురా? నాకేమవుతును ఇంతకు నటరాజు వరము నీవు పరీక్షించివా లేదా? నీకు తెలియదా నాదా? నాకు తెలియదు. కారణము చెప్పేదను కానీ నువ్వు వరమును పరీక్షించిదివా? ఆ పరిపంతుల కొరకే ఎదురు చూస్తున్నాను. అందుకే నేను ఆక్షేపించింది. అచ్చమే అయినా నన్ను ఇప్పుడు ఏం చేయముందు?
చేయనది ఏమున్నది? ముందుగా వరపరీక్ష అవసరం. నేను ఇప్పుడు ఎవరిని పోగొట్టుకున్నాను? నీవు వరపరీక్ష చేయవాడు కొడు సమర్థుడుగా ఉండవలే. నారదా నారదా నారద నీకన్నా సమర్థుడు ఎవరు? నేనా? శివ శివ, నేను సమర్థుడనా? దేనిలో నాయన? ఆలోచన చెప్పుటలోనా, అంత మొదటలోనా? రెండిటిలోనూ నీవే సమర్థుడివి. నీవు నమ్మిన భక్తవశంకరుడు సురపక్షపాతి. వాడు నిన్ను అన్యాయం చేసినయ్యా. మాయ వరంబులిచ్చి మటు మాయ కృపన్ నీ కనుదోయి గుమ్ముదల్లి నిన్ను మోసమనొచ్చిన నా హృదయం తపించుతుందా నీ కొయ్యని నువ్వే తప్పు కనగారితివి. నీ కొయ్యని నువ్వే తప్పు కనగారితివి. ఎంత అమాయకుండవో. ముందు వర పరీక్ష చేయవలేను. భౌనే పరీక్షించినా మంచిది. న్యాయాన్యాయములతో నిమిత్తం లేదు. మహేశ్వరుడు చేసిన మోసమే మోసం తప్పమవుతున్నది. నేను ఎప్పుడు వ్యర్థపు మాటలాడను. నీవు లోకం ఏమనుకున్నా, ఊరుకున్నాను సరే, ఊరి వేసుకున్నాను సరే. ఇప్పుడు నీవు చెప్పినదే అవసరము. నేను ఇప్పుడే కైలాసంలో పోయి పరీక్ష చేసుకున్నాను. ఆ గువ్వల గాలికి కైలాసము ఇదవునా? ముందు నీవు వెళ్ళి ఆ పరమేశ్వరునితో మహేశ్వరునితో విలాసం ఆడుతున్న పరమేశ్వరుని పరీక్షింపము. సలక్షణుడు శంకరుడు అనుకుంటుంది కానీ అవలక్షణుడు నేను ఎరుగైతేనే తనకభిషేక వస్తువు కదారని భస్మమును కోరి వేళ నా మనము గ్రహింపనేరగా ఇటు మాయను కన్యే మహేశ్వరుండు తానని సమూహముడనుచు నాయన మదింతల పోసినందులకు ఈశ్వర సురభక్యమాద్యము నన్ను మోసము చేసను నారదా. నేను వరపరీక్షకై వెందుకు పోతున్నాను. నారదా నీవు వచ్చినవా? నేను రాను. ఎందుకని? వచ్చినతో అన్నీ నేనే చేసేదను అందరూ. అందుకని నీవే వెళ్ళవయ్యా. నారదా నేను పోతున్నాను. కలహము లేక కంచు బహుకాలము నుండి తప్పించుతుందా ఆయువు మోడి నేను కన్పలుకయున్నా నే తలచిన కార్యమంతయుతంబున లోపము లేక చేసి పావన చరణ
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఘోర సాఫల్యము కొరకు ఇంతవరకు లేదు. ఆ ఫలితము కొరకే వచ్చింది. అది ప్రయోగపడకు. నీకు విరోధులు ఎవరు వెండి కొనలు లేరే. పరమశివ, పరమశివ, మీరిచ్చిన వరము స్థిరమైనదేనా? ఎలా కాకుండా పరమేశ్వరుడు ఇచ్చిన వరము పరిహాస పాత్రం అనుకోండివా? పరిహాస పాత్రమో పరితాప సూత్రమో? నాకు కావలసింది వర పరీక్ష. దానిపై ఎవరి శ్రమలు చేయబెట్టనంచిదివి? సురపక్షపాతి శరణ. ఎవరా సురపక్షపాతి? ఎవరా? ఎవరు? ఎవరా? ఎవరు? నీవే. నా శ్రమనే చేయబెట్టనంచిదివా? దైవ ద్రోహి. పరగ నిరంకు సత్వముల పాలన సౌప జగమ్ముల పాప సంహారుడు కంజలి పట్టి భజించి దుఃఖమౌ వరముల నుండి మనుషుల వంచన చేయుటయగాక ఎంగనా శరమున చేయబెట్టనించితివి ఎంతటి కృతజ్ఞో నీవవో. ఎంత దోషభూయిష్ఠుడవైనా నీవు సంతవ్యుడవు కావు. శంకర, నేను దోషపులిస్తున్నాను. ఓ పాపావతార, నేను భక్తవ శంకరును. శైవ వైష్ణవ మత విభేదం లేవు నాకే లేవే. నీకెందులుగా చింత? నీవు భక్తవ శంకరమో దానవన్న శంకరమో తేల్చుకున్న తోలము ఆసన్నమైనది. భక్త రక్షణ గురించి నీ ఎడ చెరిగిపోయినది. నీ పాద సన్నిధిన, నీ పాద సన్నిధిన ప్రాణ సమర్పణ చేయు పరమ భక్తులను సురపక్షపాత ఆలాహాల పొడుత పాషాణ హృదయములు. అవును, ఆనాడు హఠార సమపార్జన కొరకు నా పాదము వంటి వేడులప్పుడు పావన హృదయుడనైనా నేను ఇప్పుడు నీ కంటికి పాషాణ హృదయుడైంది. ఏరు దాటి తెప్పలు కాల్చు క్రూరబుద్ధికి చేసిన మేలు మనం చేరుచుకు నీకు నా హృదయ నైర్మల్యమేమి తెలియను. ఓ మానగర్భపహారి, మీరు చేసిన మేలు చేతనే మా జాతి ఇంత చులకననిది. సౌత బిడ్డలైన పురాసురులు ఏక గర్భ జాతి వల్ల నిలుపును చూసి ఓర్వలేక శైవ వైష్ణవ మతములను స్థాపించి మా మధ్య మత ద్వేషములను రేకెత్తించి ఆ మత ద్వేష మారణాజ్ఞాలపై మిగతా మారిపోతూ లోక దోషులు గురైన వారు మేము. ఇది మీరు చేసిన మేలే కదా. నీ లోక దూషిత కార్యములే మీ స్థితికి తెచ్చాను. దేవదానముల మధ్య పడి నలిగిపోవచ్చు దైవమునే నమ్మి యజ్ఞ యాగాది క్రతువులాచరించు మానవులను మీకంటే బలహీనులుగా తలపోసి వారినే మారణ చేయదు. మీకు లోకమున మంచి పేరెక్కవచ్చు. గర్వకండ మానవుల కంటే మేము బలవంతో పని వారిని మాటం చేయలేదే. అయినా నా అభిషేకములకు మానవ పసమేల కొరదివి ఏదో కోరికనా కొరదివి. అది నా కొరకు కాదు, నీ కొరకు, శైవ మత స్థాపన కొరకు మానవ పశువుల కొరకుని. సాధు ద్రోహి యుద్ధముల విజయలక్ష్మిని కొనడం చేతగాక నన్ను వరముకొని వారినే మారణ చేయొచ్చు. మీకు లోకముల మంచి పేరెక్కవచ్చు. ఓ సురపక్షపాతి, దాన వంశ సంపూతులైన ఈ ప్రాతులు సాగులు చెప్పరు. దుర్గర్భ భక్త చిత్త దుర్మార్గ ధర్మవేత్త నేను అసమర్థుడనా? మంచి గుణ ప్రసిద్ధు అసమర్థుడకంచని కోరుతుండు. ఈ కొంచెపు బుద్ధి రక్కసుల తోలతలంపున కంకు కొంపులేక
పలికించని వేళను మాకు దిక్కు మీరడందు పదందు వంటి వినయంబు నటించదరు ఆత్మవంచకు గుర్తుడా ఏమి పశుపతి గంభీరంగా స్తంభించిపోతున్నది. అంబోదరించిన శరమణ చేయగట్టిన మాట కృతజ్ఞుడా అడిగినదే తడవుగా మంచి చెడులు విచారింపగా మహోగ్రవరముల సంగన సాధుశీలతకు తగిన ఫలితము కలగజేసేదివి. ఓ శ్మశానవాసి, త్యాగమన్నమాట నీ నోట మోగబోయేది. నీకు స్వతంత్రం ఉన్నదా త్యాగశీలతకు? ఆగమ బంధితుండవై ఎరుంగున ఎత్తి ఒత్తి భైరాగిని భూమపేత పరిరక్షణ రక్షితము శ్మశానపు ఉద్యోగిని కొండ సంతగల యోగిని నీగతి ఉద్యోగమొప్పు నన్నీ గతి మోసపుచ్చితివి. ఎంత అసత్య ప్రధానవర్తివో అభా, అన్యాయంగా నాకు కోపనాలు తెప్పించవు. గౌరవంగా నీ శిరణ చేయగలము. అది అసంభవము. సంభవింపనున్నది పొత్తు గమనింపము. ఆపి నన్ను బెదిరించావా? నాకు విపత్తు సంభవించునా? నీకు మరణకాలమాసనమై ఈ కోరిక జనించిన మూర్ఖ. సజ్జల బజ్జలు కలిపి సజ్జల బజ్జలు కలిపి భరత నిన్ను హృదయంపలోభో. ఈ గతికి నీవేయని తెలియంగలేని పాపాద్భుత మానసుంగమై న్యాయక గొప్పదలు వెలగి ఈ దూర్చినే జయంప ఎరుగా వందొచ్చిదే తాళవాదమా. మానకర్మాపహార చేత దుర్మాన పడార కాలనే కట్టలో పడి భక్తి బుధుడు కాబోకుము. త్రిపురాస సంహారియకు త్రిశూలధారి పరాక్రమముకు పని కల్పించము. నీవలే గర్వించి ఊరికి సర్వము కపడం పనిందు దురాశాపరులైన దారవాదులందరూ కాలగర్భంలో కలిసిపోయింది. పొడమైన అవతరించినదే కనుక పుణ్య పాప విచక్షణాలేని ఒక్కందులు మీరు మీకెట్టు పురోగతి కలుగును. అండ కావడమున కారులు పేడి ఈశ్వర మహిమాజ్ఞలో పడి మరణింపదము. శంకర శంకర శంకర, మర్యాదగా నా కోరిక తీర్చుదవా లేదా? ఎత్తకుండా ఏమి చేసేదవు? ఏమి చేసిదనా? ఏమి చేసేదవు? ఏమి చేసిదనా? నీ భూత ప్రేత పిశాచుల కన్నులను నీ భవనములు దర్శనకు మరియు ప్రోత్సాహం మించు వచ్చిన నీ కైలాసమును యుద్ధ ప్రసక్తి అడగని త్రిపురాసురుల కాదు త్రిశూలములకు భయపడ్డకు పుష్పభానుడైన మన్మథుడు కాదు. ఈ కాలనేత్రాజ్ఞలో పడి భస్మమగుటకు. వీడెవడో తెలియనా? వీడెవడో తెలియనా? వీడెవడో తెలియనా? త్రిశంకోటి దేవతానిక మోక్షక విధానుడు కాదు. చంద్రమాన భగవంతుడు నీవు, భక్తుడను నేను, అగ్ని నేను, ధాతువు నీవు, సకలంకస్తుడు నేను, అకలంక మూర్తి
అంగీకరణలో విఘ్నలతో నా భౌతికంగా పాడు చెప్పుకున్నాను శంకర ఎంత వైపరీత్యము జరిగింది. సొంత ఆలోచన లేక దుష్టులకు వరములిచ్చినందులకు తగిన కష్టం కలిగింది. రాక్షసులకు వరములిచ్చుట రంపముతో తలదోకుకున్నట్లని రమానాథుడు అనేక పర్యాలు మీరు పలికినాడు. ప్రళయ భయంకరుడై గర్జించు భస్మాసురుని నిందించవలెనన్న ఏదో ఒక ఉపాయం ఆలోచించవలను. నిశాచర భక్తవశంకర ప్రభో ఈ సంకటమేనగలిగే నారద, నిరంతరము నా నామము చరించు మీకు కూడా నా స్థితి వినోదకరమైనదా? మాకు వినోదమా స్వామి? అసురులకు వరములు ఇచ్చింది. ఆ భస్మాసురుడు భస్మము చేయటకు ఇదే వచ్చుతున్నాడు. ఆ భస్మాసురుని బాధ భరించలేక భయ సంభ్రమాశ్చర్యములకు గురి కాకుండా ఉపాయం ఆలోచించుతున్నాను. భయమా? అభయం ఇచ్చిన వానికి ఆశీర్వదించగా భయమంతులకు పాలనక. నారద, ఈ మాటలకేమి కానీ ఇతరుల ఔనటిని సహింపగలేని దురాత్ములెవ్వరో స్థితిమతి అయిన భక్తులు చిత్తము మార్చి స్వతంత్ర మార్గ సంగతులగజేసి నాకు వెతగలిగజేసి రాణి శంభు ఆ చతురుల మాయమన్నములు. నారద, ఆ చతురుల మాయమన్నములు తప్పగనే కలుగు నారద. నారద, మీ కలహ బోధలనే మాకు బాధలైనవి. ఇవి నా బోధలా స్వామి? మీ బోధలనగా మీవి కాదు. వానికెవరో దుర్బోధ చేసి వానికి వరసాఫల్యము కొరకై వాణిని ఇక్కడ పంపినాడు. వాడు కైలాసములకు వచ్చి కన్ను మిన్నెలుగుగా కారులాడుచున్నాడు. పోనీ పాలనేత్రమున భక్తి పట్టణమున వచ్చిన బాగుండునేమో. వానికి పంచభూతములు కూడా మరణం లేకుండా వరము సంగీతం. అవునవును, దేవుడు కూడా భయపెట్టి వాడికే కుదురైన కోరికలు ఇచ్చుతురన్న మాట ఊరకనే పోవునా స్వామి? నారద, ఏమి మాటలు ఇవి? నీ గుణము మానకుండువే. తొందరపడకము ముందున్నది స్వామి, ముందున్నది. భస్మాసురుడు వరసాఫల్యము కొరకై తొలుత ఎవరితో పోరాడబోయినో నీ వెలుగుదవా? నాకేమి తెలియదు స్వామి. వానికెవరో దుర్బోధ చేసి వాని వరప్రసాదం కొరకై వానిని నా కడకంచిన
వాడు కైలాసములకు వచ్చి నా శిరమునే చెయ్యబెట్ట ప్రయత్నించినాడు. ఆ ప్రయత్నములకు హేతు ఎవరో తెలియకున్నది. వారెవరో ధర్మాధర్మ విచక్షణ జ్ఞాన సంపన్నులైండు. ఏమంటివి? నా ఎడ అచంచల భక్తి విశ్వాసములు గల భస్మాసురుడికి హృదయమున అగ్ని ప్రజ్వలింపజేసిన వాడు జ్ఞానబోధులా లేకున్నా అసందర్భ ప్రలాపములు చేసి అసురులకిచ్చి వరములు ఇచ్చుట మీకు పాటియే స్వామి. నారదా, నీవు అన్నది నిజమే. దుష్టులకు బలములు ఇచ్చడం వల్ల వచ్చిన దశకు నాకు ఇప్పటికి అర్థమైంది. ఇప్పుడు ఈ అనర్థం రాబగల సమర్థులెవరో తోచుకున్నది. అసురులకు వరములు ఇచ్చుట అన్యాయమని వాపోట ఇది పరిపాటియేగా స్వామి. నారదా, ఈ వ్యర్థ మాటలు నన్ను భావ్యమా? వాడు భక్త సత్తది వాడు కదా అని పొరపడింది. అకాల మృత్యు ఆహ్వానించవలే వారికి మితి లేని వరములు ఇచ్చి వాడేమో ఈ ప్రపంచమునే నాశనం చేసుకుంటున్నాడు. ఈ కర్తవ్య నిర్వహణకు ఉపాయం ఏదో నీవే ఆలోచించవాలి. ఇంకేమన్నది స్వామి? ఆ వైకుంఠమునకు పోయి ఆ శ్రీ మహావిష్ణువుని వేడుకున్నా మనకి ఏదో ఒక ఉపాయము తప్పక దొరుకును. మంచికి పోయినా చెడు పెంట వచ్చింది. నారదా, నేను వైకుంఠమునికి వచ్చేసరికి వాడు కైలాసములకు వచ్చి నా కొరకు వెతకి నా జాడ కనుక వాడు కైలాసమంతయు కలుంచనేమో. స్వామి, అసలు ఎన్నడూ జరగదు. అయినను వానికి కావలసినది కాలకంఠుడు కానీ కైలాసం కాదుగా. నారదా, ఒక్క మాట. నేను ఇంతలో అడుగు వెళ్ళిన ఈ లోపు అతను ఇక్కడికి వచ్చిన నేను వైకుంఠమునికి ఎగిననే మాత్రము చెప్పేదను స్వామి, చెప్పేదను. నారదా అలా చెప్పకు. నేను వైకుంఠమునికి ఏగితిని మాత్రము చెప్పకు. అలాగే అలాగే స్వామి, చెప్పండి చెప్పండి. భక్తవ శంకరుడికి ఎంత కష్టమనేది వరమనీయగనేలా సురవైగితడు వాడు రజత పర్వత సీమకు వాణి పంప ఈ పరమ శివుండు భయాంతరంగుడై బాధలు పడనేలా భయాంతరంగుడై నీకేగలుగుతాయా మా పరమాత్మని పరమ పురుషని పావన చరితము పరమ పురుషని పావన చరితము ఎరుగదందురది ఏమి చేతమో తెలియగ తరమానేనా త్రిపురాంతక త్రిగుణాంతక ఈశ్వరా తెలియగ 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 తరమానేనా